సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం బాబా గారు అందిస్తున్న సందేశం. తల్లి, ఈ గురువారం నువ్వు ఈ సందేశం వినే వరకు నీ గుమ్మం వదిలి అస్సలు వెళ్ళను. నన్ను నా మాటని తిరస్కరించకుండా ఉండు. నన్ను బాధ పెట్టకుండా ఈ ఒక్క మాట వింటావు కదా అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఎందుకు మనకి ఈ గురువారం రోజున ఈ సందేశం అందిస్తున్నారని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోస్ కింద చాలా వరకు కామెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మేము చాలా ఇబ్బందులతో సఫర్ అవుతున్నాము అక్క అని. ఏ సమస్యకైనా ఏ ప్రాబ్లంకైనా చక్కటి పరిష్కారం చూపి మనకు తెలిసిన ఒక గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ శ్రీనివాసరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అయితే తప్పకుండా చూపిస్తారు. గురువుగారిని మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించినప్పుడు మీ సమస్య తీరిపోయినట్టే ఫ్రెండ్స్. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ సమస్యలు, అలాగే విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్న, రియల్ ఎస్టేట్ మంచి ఆదాయం పొందాలి, రియల్ ఎస్టేట్లో ప్రాబ్లమ్స్ తట్టుకోవాలనుకున్న, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా గురువుగారు చేస్తారండి. వాసు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాలున్న ప్రతి ఒక్క ఇష్యూకి అనేది గురువుగారు ప్రాబ్లం అయితే సాల్వ్ అనేది చేస్తారు. మీరు కూడా ఖచ్చితంగా గురువుగారిని సంప్రదించాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేసి మీరు జ్యోతిష్యం చెప్పించుకున్నప్పుడు మీ ప్రాబ్లం అయితే తీరిపోతుంది. శ్రీనివాసరాజు గురూజీని సంప్రదించవలసిన నంబర్ 9663064444. ఈ నంబర్కి కాల్ చేయండి. మీ సమస్య అయితే ఖచ్చితంగా తొలగుతుందండి. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరింది, గురువుగారి మీద నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీ వరకు తెలియపరుస్తున్నాను. కాబట్టి మీరు కూడా ఒక్కసారి ఈ నంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యని, ప్రాబ్లమ్స్ని అన్నిటినీ కూడా సాల్వ్ చేసుకోండి. బిడ్డ, ఈ గురువారం నువ్వు ఈ సందేశం వినే వరకు నేను నీ ఇంటి దగ్గరే ఉంటాను. నీ యొక్క సమస్యని తీరుస్తాను, నీ యొక్క ఇబ్బందులను తొలగిస్తాను, నీ మనసులో ఉన్న ఆందోళనలు అన్నిటినీ కూడా నేను తొలగిస్తాను. నువ్వు ఈరోజు నీతో నేను మాట్లాడాలనే వచ్చాను. నువ్వు కనుక వినకపోతే నీ ఇల్లు వదిలి అస్సలు వెళ్ళను తల్లి. ఎంతసేపటికి నువ్వు వింటావో అంతసేపటి వరకు నీ ఇంటి దగ్గరే కూర్చుంటాను. నీ సమయాన్ని కుదుర్చుకొని మరి ఈ సాయిని నేను ఎదురు చూసేలా చేయటం భావ్యమా చెప్పు? నీ మనసుకు న్యాయంగా ఉందమ్మా? న్యాయంగా ఉంటే నువ్వు అనుకున్నట్టే కాసేపు ఉండు. లేదు అంటే ఈ తండ్రి మాట ఇప్పుడే విను. ఈ తండ్రిని నేను బాధపడకూడదు అంటే ఇప్పుడే ఈ క్షణమే విను తల్లి. లేకపోతే ఎంతో దిగులు పడతావు. ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా కానీ నీ సాయి తండ్రిని నీ కంటికి కూడా కనపడను. జాగ్రత్త. ఏదైనా సరే ఈ రోజు వరకు ఈ సందేశం నువ్వు చూసేంత వరకు కూడా, వినేంత వరకు కూడా నేను నీ ద్వారం దగ్గరే ఉంటాను. వెన్ను తిరగను బిడ్డ. ఈరోజు నాకు అవమానం జరగకుండా నువ్వే చూడాలి. నా భక్తునివైన నా బిడ్డవైన నువ్వు నాకు అవమానం జరగనిస్తావా? నా శక్తి నీలో ఉంది. నా హృదయానికి దగ్గరగా ఉండేటువంటి బిడ్డవు నువ్వు. నువ్వు నీ సాయినితో మాట్లాడాలనుకుంటుంటే నువ్వు మాట్లాడవా చెప్పు? ఈ క్షణం నీ దగ్గరే కూర్చొని ఉన్నానమ్మా. నీ పక్కనే కూర్చొని ఉన్నాను. నీ మనసులో నీ సంకల్పాలు అన్నీ కూడా, బాధలు, వికల్పాలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ నేను చూస్తూ ఉన్నాను. కానీ నువ్వు అనుకుంటున్నావు నేను ఒంటరిగా ఉన్నాను అని. నీకు అనిపిస్తుంది కదా? నీకు తెలియని నిజం ఏదో తెలుసా బిడ్డ? నేను నీ హృదయం లోతుగా సమావేశమై ఉన్నానమ్మా. నీ ప్రతి కన్నీటి బొట్టు, నీ ప్రతి గుండె చప్పుడు, ప్రతి మౌనం నేను వింటున్నాను. నీ పిలుపు నాకు అందుతూనే ఉంది. ఈ ప్రపంచం నీ హృదయాన్ని పగలగొట్టింది, కానీ నేను ఎప్పటికీ కూడా పగలగొట్టను. నువ్వు ఎక్కడెక్కడ విరిగిపోయావో అక్కడక్కడ మళ్ళీ పూలు వికసించేలా నేను చేస్తాను కదా. నువ్వు ఎవరిని భావించావో వారు నిన్ను మోసం చేశారు, కానీ నిన్ను నా సొంతం చేసుకుని నీ దగ్గరకు వచ్చాను, గుర్తుందా? నువ్వు బయట ఉన్నప్పుడు నీ చల్లగాలిలోనూ ప్రేమ గాలిలోనూ కలిసిపోయే ఈ బాబా ఈ క్షణంలో నీ దగ్గరే ఉన్నాను. నిన్ను చూసి ఎంత కన్నీళ్ళు పెట్టుకున్నానో. నువ్వు నన్ను చూసి బాబా నా కష్టాలు తీర్చు అన్నావు కదా, అవంతా కూడా నేను విన్నాను తల్లి. నా యొక్క ప్రేమ నీలో ఉంది. నా ప్రేమ భాగస్వామి అయ్యావు. నువ్వు నీ జీవితం ఇప్పుడు అంధకారంలో నిండి ఉంది కదా.
కానీ నేను ఉన్నాను కదా, నీకు కాంతి ద్వారాన్ని తీసుకువస్తానమ్మా. నువ్వు కేవలం ఒక్క అడుగు ముందుకు వెయ్యి, నేను నీతో ప్రతి మార్గంలో నడుస్తాను. నువ్వు నన్ను అవమానిస్తున్న వారి కర్మ లెక్క నేను రాస్తాను. నీ యొక్క విశ్వాసాన్ని ఎప్పటికీ కూడా పోకుండా కాపాడతాను. ఎందుకంటే నేను నీ అంధకారంలో ఉన్నాను కాబట్టి. నేను నీ సహాయం, నీ ఉనికిని ఈరోజు ఇవన్నీ కూడా నీతో చెప్పడానికే వచ్చాను బిడ్డ. నీ అంధకారాన్ని తొలగించేసి నీకు సహాయంగా ఉంటాను. నీ ఉనికికి కారణమవుతాను. ఈ విషయం చెప్పాలనే నీ గుమ్మం వరకు వచ్చాను. ఎవరి అవమానం ముందు మౌనంగా ఉండకు. నీ హృదయంలోని దివ్యజ్యోతిని ప్రకాశించనివ్వు. నువ్వు అవమానం సహించడానికి పుట్టలేదు, గౌరవం పుచ్చుకోవటానికే పుట్టావు. అందుకే గౌరవం పొందు తల్లి. నిన్ను కింద పడేయాలని చూస్తున్న వాళ్ళు తమ కర్మల భారం కింద నలిగిపోతారులే. నీకైన పని ఏంటో తెలుసా? నీ పని నువ్వు చేసుకోవటం. నీ హృదయంలో నా ప్రేమ జ్యోతిని వెలగనివ్వు. అది అలా మండుతూనే ఉంచు. నేను నీ దీపపు జ్యోతుల్లో ఎప్పటికీ కూడా ఆరిపోనివ్వకుండా కలకలలాడేలా నీ జీవితాన్ని ఉంచుతాను. నీ పేరును నా మాల ప్రతి పూసలా చేరుస్తాను. ప్రతి పువ్వులో నవ్వులో నువ్వు ఉండేలా చేస్తాను. ప్రతి నవ్వులో నీకు అందిస్తాను. నీ పేరుని ఒక మాలగా చేసి నా మెడలో నేను వేసుకుంటానమ్మా. ఇంతకన్నా సాక్ష్యం ఏంటి ఇంకెంకా కావాలి? నీ బాబా ఇంతకంటే తోడు ఇంకెవరు కావాలి చెప్పు? నీ దుఃఖం ఇప్పుడు నా దగ్గర దుఃఖమైంది. ఈ క్షణంలో కొందరు అవమానం కోసం కుట్రలు పన్నుతూ ఉన్నారు నిన్ను అవమానించాలని. కానీ నేను నీ సాయి తండ్రిని. వారి కర్మలను క్షణంలో తిప్పికొట్టేస్తాను. వారు నీకు వ్యతిరేకంగా మాట్లాడేవారు రేపు నీ పేరు చెప్పి నమస్కరిస్తారు. నీ మనసుని శాంతంగా ఉంచుకో. ప్రపంచం నిన్ను తిరస్కరించినప్పుడు నేను నీకు చెయ్యతను అందిస్తాను. చెయ్యి పట్టుకొని మరీ నిలబడతాను బిడ్డ, భయపడకు. నేను నీతో ఉన్నంత వరకు ఎవ్వరూ నిన్ను తాకలేరు. నీ విశ్వమే నా శక్తి. నువ్వు నా నామం జపిస్తే నేను నీ బాధను తిరస్కరిస్తాను, తొలగిస్తాను. నా చరణాల వెంట నీ దుఃఖాలను తుడిచివేస్తాను. ఇప్పుడు నీ హృదయంలో ద్వారం తెరవబడింది కదా, లోపలికి రావాలనుకుంటున్నాను. తెలుస్తావా తల్లి? నీ యొక్క ఇంటి ద్వారం తెరువు. నీ బాబాని ఇంట్లో కాలు పెడతానమ్మా. కన్నీటిలో నిన్ను సంతోషపరుస్తాను. నీ హృదయాన్ని ప్రేమతో కలిగించే శక్తి ఈ సాయి తండ్రిలో తప్ప ఇంకెక్కడా లేదు. నా ప్రేమను అనుభవించు. నేను నీకు సహాయంగా కాకుండా నీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాను. నీ శ్వాసలో ఉన్నాను. నీ ప్రతి కన్నీటి బొట్టులో నేను ఉన్నాను. నా కంఠంలో నిన్ను ఆలింగనం చేసుకున్నాను. నీకు అవన్నీ తెలుస్తున్నాయా తల్లి? ఈ సాయినామం పలుకుతున్నంత కాలం నీకు అవమానం జరగదు, కష్టం రాదు. నీ ప్రతి జీవితం ప్రతి మలుపులో నేను నిలబడతాను. ప్రజలు నీ నుంచి ముఖం తిప్పుకున్నప్పుడు నేను నిన్ను ఆలింగనం చేసుకొని వస్తాను. నిన్ను ఎగతాళి చేసినప్పుడు నేను నీకు గర్వం అనుభూతిని కలిగిస్తాను. వారు నిన్ను కింద పడేయాలి అని చూసినప్పుడు నేను నిన్ను ఎత్తి ఆకాశం వైపు తీసుకెళ్తాను. నువ్వు నాకు కేవలం భక్తునివి కాదు, బిడ్డవి కాదు, నా అంశవ తల్లి. నా రూపంలోని నాలాంటి ఒక అంశవి. నా మనసులో ఉంది నువ్వు. నా ప్రియమైన బిడ్డవు నువ్వు. నన్ను గుర్తుంచుకుంటావు కదా అని నువ్వు ఎప్పుడో ఒకసారి అడిగిన ప్రశ్నకు ఇప్పుడు సమాధానం ఇస్తాను. ఎందుకంటే ఒక్కసారిగా నువ్వు నన్ను నీ దగ్గర ఉంచుకోవాబా అని అడిగినప్పుడు నేను ఎందుకు కాదంటాను? నా ప్రతి ప్రియమైన బిడ్డను నా దగ్గరలోనే ఉంచుకుంటాను. ప్రతి సమయంలో, కష్ట సమయంలో నీతో ఉంటాను. ఈ రాత్రి నేను నీ పక్కనే నిలబడి ఉన్నాను బిడ్డ. నువ్వు నిద్రిస్తూ ఉన్నావు కానీ నేను మేల్కొని ఉన్నాను. నీ దుఃఖాలను లెక్కలు రాస్తూ ఉన్నాను. నీ రేపటి రోజును ఆనందంగా తీర్చిదిద్దటానికి నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు చూడు, వారి ప్రభావం నీ దగ్గరికి రాకుండా అడ్డుగా ఉన్నాను. వారి పథకం నీ వరకు నేను ఎప్పటికీ చేరనివ్వను. నీ పేరు నా హృదయ మందిరంలో రాసుకున్నాను తల్లి. నీ యొక్క నమ్మకంపై దృఢంగా ఉండు. ఎలాంటి అనుమానం ముందు నువ్వు కూడా బలహీనపడకు. నువ్వు ఈ సాయి భక్తునివి కదా, నీ తల వంగకుండా చేస్తాను. నువ్వు ఎవరికాడా చేయి చాచకుండా చూస్తాను. నీ ప్రేమ నిన్ను నాశనం చేసినట్లు అనిపిస్తుంది, కానీ సత్యం ఏంటో తెలుసా? ఆ ప్రేమే నిన్ను నా వరకు తీసుకొచ్చిందమ్మా. నీ కన్నీళ్లు నా పూజా రూపం అయ్యాయి. నీ బాధ ఇప్పుడు నా తపస్సు అయ్యింది. నువ్వు నాలో నివసిస్తూ ఉన్నావు, నేను నీలో ఉన్నాను.
మనమిద్దరం కూడా వేరు కాదు తల్లి. మనది జన్మ జన్మల సంబంధం. ప్రతి కన్నీటి బొట్టులు నా చరణాల దగ్గర పువ్వులుగా రాలుతున్నాయి. కాబట్టే ఎప్పుడు కూడా ఏడవవద్దు. నేను ప్రతి మాట నీది వింటున్నాను. ఇప్పుడు నీ యొక్క మనసుని బలపరచుకో. నిన్ను అవమానంతో కాదు తల్లి, ప్రేమతో గుర్తించాలి. అలా గుర్తించేలా చేస్తానులే. ప్రపంచం నీపై విరుచుకుపడాలని ప్రయత్నిస్తూ ఉన్నా నేను నీకు చేతులు మరి అడ్డగించి నిన్ను కాపాడుకుంటాను. నిన్ను ఎవరైనా అవమానిస్తున్నా వారి సమయం వస్తుంది కదా. నువ్వు నా నామజపం చేస్తూ ఉండు. నీకంతా అనుకూలంగా మారుతుంది. నీ బాధ నా తపస్సు. నా ప్రేమతో నీ భవిష్యత్తును రాస్తున్నాను. నేను నీ సాయిని కదా, నీకు ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను. వారు నిన్న కందపడేసిన చోట నీ రూపం మెరుస్తుంది తల్లి. నువ్వు నన్ను అవమానించే చోట నీ పేరు గర్వంగా పలకబడుతుంది. నువ్వు నా ప్రేమ ప్రతీకివి. నేను నీ రక్షక కవచంలా ఉంటాను. నన్ను గుర్తుంచుకుంటావు కదా. నువ్వు నా నామం పేరు పలికినప్పుడల్లా నేను నీ దగ్గరికి చేరుకుంటాను. నీ అవమానం నాకు కూడా అవమానం లాంటిదే. నీకు అవమానం జరగనివ్వనమ్మా. నా బిడ్డకి ఈ రాత్రి సాధారణ దుఃఖం అనేది ఉండకూడదు. సాధారణంగా ఉండకూడదు. ఆకాశంలోని నక్షత్రాలలా నీకు జీవితం ఆనందంగా ఉండాలి. కొత్తగా నీకు నీ జీవితాన్ని రాయబోతున్నాను. నీ యొక్క సాయిని నీ చుట్టూ దివ్యశక్తి మండలం ఏర్పరిచాను. ఎవరైనా నీకు ఆపోజిట్గా మాట్లాడినా వారి ప్రభావం నీ మీద పడదు. నువ్వు ఎదుర్కొంటున్న వేదన ఓటమి కాదు, నీ పునర్జన్మ ప్రారంభం. నీ హృదయం పదే పదే విరిగిందని నాకు తెలుసు తల్లి. కానీ ప్రతిసారి విరిగినప్పుడు నేను నీ హృదయంలో మరింత లోతుగా సమావేశమై నిన్ను బలపరుస్తాను. ఎందుకో తెలుసా? అందరూ నిన్ను విడిచిపెట్టారని నువ్వు నీలో ఆలోచించుకుంటూ బాధపడుతున్నావు కదా. కానీ సత్యం ఏంటి అంటే అమ్మా, విడిచిపెట్టవలసిన వారు, తమ భాగం పూర్తి చేసేవారు వెళ్ళిపోవటం నీ అంతం కాదు, నీ నిజ జీవితం ప్రారంభం. నువ్వు కోల్పోయింది నీ భాగ్యం కాదు, నీ పరీక్ష. ఇప్పుడు ఆ పరీక్ష ముగిసిపోయింది. నేను నీతో ఉన్నాను. నువ్వు ఒంటరి కాదు. నీ కన్నీళ్ళు అనేది నా చరణాలకు అభిషేకంలా తల్లి. నేను ప్రతి కన్నీటిని ముత్యంగా మార్చి నీ జీవితాన్ని హారంగా చేస్తాను. ముత్యాల హారంలో నీ సాయి నీ జీవన విధానాన్ని మారుస్తాను. ఈ సాయి భక్తుడికి బాధ ఇచ్చినప్పుడు ఆ బాధ తొలగే కర్మ అనేది తొలగిపోతుంది కదా. తమ కర్మల్లో కొందరు చిక్కుకుంటూ ఉంటారు. నువ్వు చూస్తూ ఉన్నావు కదా. నీ బాధకు కారణమైన వారు ఇప్పుడు నా బాధ తరంగంలో మునిగిపోయారు. కానీ నువ్వు నా కరుణతో చూపు పడ్డాది. నా కరుణ చూపు నీ మీద పడింది. ఎందుకంటే ఈ సాయి నేర్పింది ప్రేమ మాత్రమే, ప్రతీకారం అస్సలు కాదు. ప్రతీకారం తీర్చుకోవడం న్యాయం కాదు తల్లి. నువ్వు ఏదైతే ప్రేమ అందిస్తావో నీకు తిరిగి ప్రేమ వస్తుంది. అదేవిధంగా ప్రతీకారం అనేది ఎప్పుడు నీ దగ్గరికి రానివ్వవద్దు. నీకు దూరంగా ఉంచు. నీకు దూరంగా ఉన్నానని నేను అనుకోవద్దు. నీ ఆలోచనల్లో, నీ గుండె చప్పుడుల్లో, నీ కళ్ళలో ప్రతి అడుగులో నేనున్నాను. నువ్వు అలసిపోతే నీ యొక్క చెమటలో ఉంటాను. నీ దుఃఖ భారంలో నేను ఎప్పుడు కూడా నీకు సంరక్షకుడిగా ఉంటాను బిడ్డ. అందువల్ల నీ బాబా ఎప్పుడు నీతో ఉన్నాడు కాబట్టి నువ్వు ఇక ఏడుస్తావా? బాధపడకు, కన్నీరు పెట్టుకోకు. నీ సాయి తండ్రి ఈ స్వహస్త్రాలతో నీ కన్నీటిని తుడుస్తాను. ఇంతకంటే నీకు భాగ్యం ఇంకేం కావాలమ్మా? నీ జీవితం ధన్యం కదా. ఇకనైనా నువ్వు నిశ్చింతగా ఉండు. రాత్రికి నువ్వు ప్రశాంతంగా నిద్రించు. నీకు అంతా మంచే జరుగుతుంది. నీ సాయి మీద నమ్మకం ఉన్నంత వరకు నేను నీకు అండగా ఉంటాను తల్లి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.